క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మానవులను ఎంతో ప్రేమించి జీవం పోసి మనకు శాశ్వత జీవం కలిగి జీవించాలని ఉద్దేశించారు. కానీ పాపము చేయడం వలన, విధేయత వలన, అవిధేయత వలన మానవుడు దైవ సంబంధాన్ని కోల్పోయి శ్రమలకు, మరణానికి గురి అయ్యాడు. ఈ మరణం నుండి విడుదల కావడానికి దేవుడు తనంతట తానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి క్రీస్తు ప్రభువే ఈ లోకానికి రావాలి, దేవుడే ఈ లోకానికి దిగి రావాలి. అందుకే క్రీస్తు ప్రభువు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన దివ్యాహారమును అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు అని తనకు తానే చెప్పుకున్నారు. యేసు ప్రభువు అద్భుతమైనటువంటి విషయాలు తన గురించి తాను చెప్పుకున్నారు. నేనే మంచి కాపరిని, ఈ ప్రపంచంలో మరొక కాపరి మీకు దొరకడు, నా అంత మేలు అనర్చేటటువంటి, రక్షించేటటువంటి మరొక వ్యక్తి మీకు కనిపించడు, నేనే మంచి కాపరిని అని ప్రభువు చెప్పుకున్నాడు. నేనే లోకమునకు వెలుగు అని ప్రభువు చెప్పుకున్నాడు. ఈ లోకంలో మార్గం చూపించడానికి, వెలుగుగా ఉండడానికి క్రీస్తు ప్రభు ఒక్కడే సాటి అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరొకటి, ఈ లోకంలో ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎంత గొప్పవారు ఎన్ని మాట్లాడినా యేసు ప్రభు కన్నా ఒక మెట్టు తక్కువే అని మనం గ్రహించాలి. కాబట్టి యేసు ప్రభు మాటే మనకు శిరోధార్యమై ఉండాలి అని క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈ విధంగా ప్రభు చెప్పిన మాటలన్నీ, తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాటలు ఈ లోకంలో ఎవరు చెప్పినా కానీ వాడు పిచ్చివాడైనా అయి ఉండాలి, లేక వాడు అజ్ఞానం కలిగినటువంటి వాడైనా ఉండాలి, లేక వాడు అందరి వలన తిరస్కరింపబడినటువంటి వాడైనా ఉండాలి. అందువలన ఒక పవిత్రమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు, దైవత్వముతో సమానం కలిగినటువంటి వాడు చెప్పగలిగినటువంటి మాటలు మాత్రమే యేసు ప్రభు పలికారు. ఇది దేవుని యొక్క వాక్యము అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ దైవ ప్రణాళిక ప్రపంచంలో నెరవేరడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి రావడానికి ఒక కుటుంబం అనేది చాలా ముఖ్యము. తిరు కుటుంబం, పరిశుద్ధ కుటుంబం ఈ ప్రపంచంలో ఏర్పడాలి. అది దైవ సంకల్పం. ఆ కుటుంబాన్ని సంరక్షించేటటువంటి వారు, పోషించేటటువంటి వారు, రక్షించేటటువంటి వారు కుటుంబ యజమానుడై ఉండాలి. ఆ కుటుంబ యజమాని పునీత జోజప్ప గారు అనే సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, జోజప్ప గారిని ప్రపంచంలో ఉన్న పురుషులందరిలో ప్రభువు జోజప్ప గారిని మాత్రమే ఎన్నుకొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ స్త్రీలందరిలో ఒక మరియమ్మ గారిని మాత్రమే దేవుడు యేసు ప్రభువుకు తల్లిగా ఎన్నుకొన్నారు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. వారిరువురిని వివాహ బంధంలో ఐక్యపరిచినటువంటి వారు దేవుడు అనే సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. వీరిరువురి మధ్యలో మనస్తాపాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ప్రతి కుటుంబంలో మనస్తాపాలు, భార్యాభర్త మధ్య మనస్తాపాలు ఉంటాయి, అవగాహన ఉండదు, విభేదాలు ఉంటాయి అనే సత్యాన్ని ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నారు. మన కుటుంబాలు ఏమీ అతీతం కాదు. మన కుటుంబాలు కూడా శ్రమలు ఉంటాయి. మన కుటుంబాల్లో కూడా నిందకు, అవమానానికి గురి అవుతూ ఉంటాము, అసహ్యానికి గురి అవుతూ ఉంటాము, రకరకాల మాటలచే పీడింపబడుతూ ఉంటాము. ప్రతి కుటుంబం శ్రమలను భరిస్తూనే ఉంటాయి. కానీ పరిశుద్ధ కుటుంబం మనకు ఒక ఆదర్శం. వారి కుటుంబంలో కూడా ఒకరి మీద మరొకరికి సరైనటువంటి అభిప్రాయాన్ని దేవుడే కల్పిస్తాడు. దేవుని మీద ఆధారపడితేనే దేవుడు వారి కుటుంబాన్ని దీవిస్తాడు అనే విషయాన్ని ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నారు. మరియమ్మ గారు యుక్త వయస్సుకు రాగానే చిన్నప్పటి నుండి తను నేర్చుకున్నటువంటి విషయాలు, తను అనుసరించినటువంటి భక్తి మార్గంలో జీవించారు. దేవుడు ఆమెను కరుణించారు. భక్తి మార్గము దేవుడికి ఇష్టమైనటువంటి మార్గము.
దేవుని ముందు శిరస్సు వంచడం, దేవుని ముందు మోకాలు వంచడం, దేవుని ముందు ఒక పుష్పాన్ని సమర్పించడం, దేవుని ముందు ఒక కొబ్బరికాయ కొట్టడం, దేవుని ముందు ఒక మాలను సమర్పించడం దేవునికి ఇష్టమైనటువంటిది. ఇది భక్తి మార్గం. జ్ఞానముతో ఆలోచించేటటువంటి వారికి ఇవన్నీ మూర్ఖపు పనులుగా కనిపిస్తూ ఉంటాయి. మరియమ్మ గారు భక్తి మార్గంలో జీవించారు. ప్రభు సన్నిధానానికి ఇంటి దగ్గర నుండి దేవాలయానికి వెళ్ళారు. దేవుడు దేవాలయంలో ప్రత్యక్షమవుతాడని నమ్మారు. అలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, అలాగే మరియమ్మ గారిని దేవుడు భక్తి మార్గంలో అనుసరిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకొని, జోజప్ప గారు ఆయన శ్రమను నమ్ముకున్నటువంటి వ్యక్తి, అలాగే వడ్రంగి వృత్తిని చేస్తున్నటువంటి వ్యక్తి. దేవుడు ఆయనను ఎన్నుకొని శ్రమించేటటువంటి వ్యక్తి మాట్లాడడు. నిత్యము ఆలోచనలో క్రొత్తవిగా సృష్టిస్తూ అందాలుగా తీర్చిదిద్దుతూ, అటు తలుపులైతేనేమి, కిటికీలైతేనేమి, లేక ఏ వడ్రంగి పని అయినా కానీ, ఏ పని చేసినా కానీ నాణ్యము కలిగినటువంటి పనిగా మలిచేటటువంటి శ్రద్ధలో నిమగ్నమై ఉంటాడు. దేవుడు ఆయనకు ఆ నైపుణ్యాన్ని దయచేశాడు. ఎక్కువగా మాట్లాడేటటువంటి వాడు కాడు, ఎక్కువగా ఆలోచించేటటువంటి వాడు. ఆయన జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తి. జ్ఞాని ఎప్పుడు మాట్లాడడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా జోజప్ప గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఇలా మాట్లాడాడు అని ఎక్కడ ఆయన మాటలు మనకి దేవుడు రచించలేదు. దేవుడు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, శిరస్సు వంచాడు. ఆయన ప్రభువు చెప్పినటువంటి మాటలు, దూతలు చెప్పినటువంటి మాటలు ఆయన నమ్మాడు, విశ్వసించాడు, విధేయించాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం జోజప్ప గారి గురించి పలుకుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం జోజప్ప గారిని నీతిమంతుడు అని పలుకుతూ ఉన్నాడు. జోజప్ప గారు నీతిమంతుడు. ఆయన చేసినటువంటి పని ఏంటంటే సంరక్షించాడు, పోషించాడు. మరియమ్మ గారిని, యేసు ప్రభుని పోషించాడు, వారి కొరకు శ్రమించాడు. కుటుంబంలో కానీ బయట కానీ ఎవరి దగ్గర ఎలాంటి చెడు అభిప్రాయాలను ఆయన వ్యక్తపరచలేదు. ఆయన నిత్య జ్ఞాని అయి జీవిస్తూ, నిత్యము ప్రభు మార్గాన్ని వెతుకుతూ, ప్రభు రక్షణ మార్గము ఆయన కనుగొనాలని శ్రమించాడు అనే సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కృషివలుడు, శ్రమించినటువంటి వ్యక్తి, ఎంత దూరమైనా నడవగలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి అని జోజప్ప గారి గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేశాలు తిరిగినటువంటి వ్యక్తి, అలాగే దేశాలు మరియమ్మ గారిని, బాలయేసును నడిపించి రక్షించినటువంటి వ్యక్తి. ఇవన్నీ జరగడానికి ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. జ్ఞానముతో, విజ్ఞానముతో ప్రభుని నమ్ముకున్నాడు. ఒకరు భక్తి మార్గంలో నడిస్తే మరొకరు జ్ఞాన మార్గంలో నడిచి ప్రభుని నమ్మారు. ప్రభువు వారి ఎడల గొప్ప కార్యాలు చేసి ప్రపంచమందంతటా ఈరోజు మరియమ్మ గారిని, అలాగే యోసేపు గారిని ధ్యానిస్తూ, వారిని ఘనపరుస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు మా కొరకు ప్రార్థించండి అని వేడుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి యోసేపు గారి గురించి మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమీ లేవు. కానీ పరిశుద్ధ తిరుసభ మనకేం నేర్పిస్తుందంటే, తిరుసభలో ఒక గొప్ప భక్తి జ్ఞానము పొందినటువంటి వ్యక్తి, పునీతుడైనటువంటి వ్యక్తి పునీత అగస్టిన్ గారు. ఆయన ఏమని చెప్తారంటే, మన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 నిబంధనలు ఉన్నాయి. ఈ పాత నిబంధన గ్రంథం క్రొత్త నిబంధన ఎలా ఉండబోతుంది అని చూపిస్తూ ఉంటుంది. అలాగే క్రొత్త నిబంధన చదివితే కనుక పాత నిబంధనలో నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ బయలుపరుస్తుంది అని అగస్టిన్ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల, క్రొత్త నిబంధన అర్థం కావాలంటే పాత నిబంధన చదవాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలన్నీ అర్థం కావాలంటే క్రొత్త నిబంధన చదవాలి. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథం అంతా చదివినటువంటి వారికి మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే యోసేపు గారి గురించి మనకు కొన్ని విషయాలు, ఆయన ఎలా జీవించగలడు,
అనే విషయాలను మనం ఆలోచించినట్లయితే సారూప్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని పాత నిబంధనలు మనం నెమరు వేసుకున్నట్లయితే పాత నిబంధనలో దేవుడు చూపిస్తున్నాడు. మోషే గారిని చూపిస్తున్నాడు. మోషే గారు ఎలా ఉంటారంటే ఈ జోజప్ప గారి లాగా ఉంటారని మనకు పాత నిబంధనలో దేవుడు చూపిస్తుంటాడు. జోజప్ప గారు ఆయన యుక్త వయస్సులో మరియమ్మ గారిని వివాహం ఆడిన తర్వాత ఆయన కాపురం ఎలా చేయగలిగాడు, ఆయన నిగ్రహం పాటించాడా లేదా, దేవుడు మరియమ్మ గారిని నిత్య కన్యకగా ఉండాలని ఆశించాడు, దానికి ఇతను ఎంతవరకు సహకరించాడు అని తెలుసుకోవాలంటే దేవుడు మీరు పాత నిబంధనకు వెళ్ళి అక్కడ మోషే గారిని చూడండి, ఆయన ఏం చేశాడు అనే విషయంలో ప్రభు మనకు పాత నిబంధనకు వెళ్ళమని చెప్తారు. పాత నిబంధనలో మోషే గారిని గురించి దేవుడు తెలియజేస్తాడు. ఆయనను ఐగుప్తు దేశం నుండి ఆయనను బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రజలు బాధపడుచున్నారు, వారందరూ బానిసలుగా బ్రతుకుతున్నారు, వారందరికీ స్వాతంత్ర్యం కావాలి. కాబట్టి దేవుడు అతనితో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నువ్వు సీనాయి పర్వతం దగ్గరకు వెళ్ళు, అక్కడ నేను నీకు కనిపిస్తాను, నీతో మాట్లాడతానని దేవుడు తెలియజేస్తాడు. అక్కడకు మోషే గారిని పిలిపించినప్పుడు మోషే గారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూచినటువంటి విషయం ఏంటంటే దేవుడు తన్ను తాను ఒక గొప్ప వెలుగుగా మండుచున్నటువంటి పొదలో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. మండుచూ ఉంటుంది కానీ ఆయన భస్మమయ్యేటటువంటి వాడు కాడు. పవిత్రుడైనటువంటి దేవుడు, ఆయన మరణింపడు, శాశ్వతంగా జీవించేటటువంటి వాడు దేవుడు. కానీ మోషే గారిని అక్కడ పిలిపించి ప్రభు తన్ను తాను ఆ అగ్నిలో తన్ను తాను కనపరుచుకొని అగ్ని ద్వారా అతనితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దగ్గరికి రావద్దు, ఇది పవిత్రమైనటువంటి స్థలము, నీ పాదరక్షలు దూరంగా వదిలివేసి ఇక్కడికి రావాలి అని దేవుడు ఆయన్ను ఆదేశిస్తాడు. అలాగా ఇది పవిత్రమైనటువంటి స్థలము, పవిత్రమైనటువంటి మాటలు నువ్వు వినాలి, పవిత్రమైనటువంటి జీవితం నువ్వు జీవించాలి అని పవిత్రత గురించి దేవుడు ఆయనకు ఆ రోజు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలాగా జీవితంలో పవిత్రతను అనుసరించాలంటే దేవుడు ఎప్పుడైతే మోషే గారికి మండుచున్నటువంటి పొద కనిపిస్తాడో ఆ పొదలో ఉన్నటువంటి మంటను ఆయన చూడలేక కళ్ళు మూసుకుంటాడని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం తెలియజేస్తుంటుంది. కళ్ళు మూసుకుంటాడంటే దేవుణ్ణి చూడలేక కళ్ళు మూసుకుంటాడు. అలాగా మరియమ్మ గారి యొక్క పవిత్రతను, మరియమ్మ గారి యొక్క భక్తిని చూడలేక యోసేపు గారు తన్ను తాను నియంత్రించుకొని పవిత్రతలో జీవించడానికి ప్రారంభిస్తాడు. ఆమెతో ఎలాంటి శారీరక సంబంధాన్ని కోరుకోకుండా దేవుడు అతన్ని ఎలా జీవించాలని కోరుకున్నాడు, వారికి సహచరునిగాను అలాగే వారి యేసు ప్రభువుకి తండ్రిగాను జీవించాలని దేవుడు ఎలా అయితే సాకుడు తండ్రిగా ఎన్నుకున్నాడు అలా జీవించడానికి ఇది మార్గము. ఈ మార్గం ప్రకారమే నువ్వు పవిత్రతగా జీవించాలి. మరియమ్మ గారిని నువ్వు కన్నెత్తి కూడా చూడలేవు. ఆమె దేవుని ద్వారా ఎన్నుకున్నటువంటి పవిత్రమూర్తి, ఆమె పాపము లేనటువంటి వ్యక్తి. నువ్వు ఆమెను తాకకూడదు. నీ యొక్క పవిత్రతను నువ్వు నిలుపుకోవాలి, ఆమె పవిత్రతను ఆమె నిలుపుకోవాలి. పవిత్రులైనటువంటి మీరిద్దరూ యేసు ప్రభు ద్వారా తల్లి తండ్రి అని పిలిపించుకోగలగాలి అని దేవుడు అతనితో తెలియజేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడైనటువంటి యేసు ప్రభు మానవుడిగా జన్మించిన తర్వాత ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తిని తండ్రి అబ్బా అని పిలుస్తాడు. అబ్బా అని పిలిచేటటువంటి ఏకైక వ్యక్తి మానవుల్లో ఒక యోసేపు గారు మాత్రమే. ఆయనను మాత్రమే యేసు ప్రభు అబ్బా అని పిలుస్తాడు, తండ్రి అని పిలుస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళిన తర్వాత నేను తండ్రితోనే ఉండాలని మీకు తెలియదా అని జోజప్ప గారికి మరియమ్మ గారికి తెలియజేస్తాడు. దేవాలయంలో కనపడకుండా పోయాడని మరియమ్మ గారు యోసేపు గారు యేసు ప్రభు కొరకు వెతికారని మనం పరిశుద్ధ గ్రంథంలో వింటాం. అయితే యోసేపు గారు దేవాలయంలో ఉండి ఆయన చెప్పేటటువంటి విషయం, నేను నా తండ్రి పనిని నిర్వర్తించాలని మీకు తెలియదా అని ప్రశ్నిస్తాడు. యోసేపు గారికి దేవుడు కనిపించి చెప్పాడు, క్రీస్తు ప్రభు లోకరక్షణ కొరకు జన్మించాల్సినటువంటి వ్యక్తి, నువ్వు సాగించేటటువంటి వడ్రంగి వృత్తి చేస్తానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. మరియమ్మ గారిని అలాగే నీలాగా కుటుంబంలో ఒక పవిత్రంగా ఒక భక్తురాలుగా జీవించడానికి నేను ఇక్కడికి రాలేదు అని యేసు ప్రభు తెలియజేస్తూ, నేను పరలోకములో ఉన్నటువంటి తండ్రి నాకు తండ్రి,
అని మనందరికీ అపోస్తులందరూ ఆయన దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన నేర్పించిందంటే పరలోకమందున్న మా తండ్రి అని. ప్రపంచంలో ఏ ఒక్క జ్ఞాని కానీ దేవుణ్ణి తండ్రి అని పిలవమని చెప్పినటువంటి వ్యక్తి లోకంలోనే లేడు. ఒక యేసు ప్రభు ఒక్కడే దేవుణ్ణి తండ్రి అని పిలవండి. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా కానీ మొట్టమొదటిగా పరలోక జపంతో ప్రారంభిస్తాం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభిస్తాం. అదే యేసు ప్రభు మనకు నేర్పించారు. దేవుణ్ణి తండ్రి అని పిలవండి. కుటుంబానికి యజమానిగా నేను అంగీకరించాను, మీరు అంగీకరించండి. ఇదంతా ఒక వసుదైక కుటుంబం. ప్రపంచమంతా ఒకే ఒక కుటుంబం, మానవాళి కుటుంబం. మనం అందరం సహోదరి సహోదరులం. అందరినీ గౌరవించడం అలవాటు చేసుకోవాలి. ఇది నా ఇల్లు, ఇది నా భూమి అని ఎవరికి వారు విడదీసుకొని జీవించకూడదు అని. క్రీస్తు ప్రభు నాకు ఈ లోకంలో ఉండటానికి ఇల్లు లేదు, అలాగే నేను ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడిని కాను, మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి అని అపోస్తలులకు తెలియజేశారు. ఈ ప్రదేశంలోనే, ఇజ్రాయేల్ ప్రాంతంలోనే స్థిరపడండి, ఇక్కడ మాత్రమే నేను రాజుగా అభిషేకింపబడతానని యేసు ప్రభు ఏనాడు చెప్పలేదు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు, అపోస్తలులను ప్రపంచవ్యాప్తంగా వెళ్ళండి, మనుషులందరి దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మనుషులు పట్టువారిగా చేస్తాను నేను అని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. అలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదర, తండ్రి అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు ద్వారా యోసేపు గారు అని మనం గుర్తించుకోవాలి. ఇక మూడవ విషయం, పాత నిబంధనలో యోసేపు గారు ఉన్నారు. యాకోబు కుమారులు 12 మంది, వాళ్ళు 11వ వాడు యోసేపు గారు. యోసేపు గారిని రకరకాలుగా తన అన్నదమ్ములే ఇబ్బందులు గురి చేశారు. అలాగే పాడుబడినటువంటి గోతులో త్రోసివేశారు. ఆ తర్వాత వేరే వాళ్ళకి వర్తకులకు అమ్మేశారు. ఆ తర్వాత రకరకాలుగా ఆయన హింసలకు గురి అయ్యాడు. చివరిగా ఆయన ఎక్కడ చేరాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అన్ని సమస్యలను ఎదుర్కొని భక్తిని కోల్పోకుండా దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తిగా, విధేయతతో ప్రభు యొక్క ఆజ్ఞలను ఆయన అనుసరించినటువంటి వ్యక్తి. పోతీఫర్ ఇంట్లో ఒక స్త్రీ అతనిని యోసేపును వివిధ రకాలుగా మోహించాలని చూసినా కానీ ఆయన లొంగక, ప్రభువు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞను నేను శిరసావహించాలి, వ్యభిచారం చేయొద్దన్నాడు, నేను ఆ ఆజ్ఞకు లోబడి జీవిస్తాను అని యోసేపు గారు, ప్రభు యొక్క ఆజ్ఞను నేను ధిక్కరించను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నన్ను మీరు జైలుకి పంపించినా పర్వాలేదు. పోతీఫర్ వచ్చిన తర్వాత ఆయన జైలుకి పంపిస్తాడు. జైలుకు వెళ్ళడానికైనా నేను సిద్ధము, కానీ నేను ప్రభు యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా నేను వెళ్ళను అని తెలియజేస్తాడు. అలాగా ఆయన జైల్లో ఉన్నప్పుడు తర్వాత కొన్ని కళలు, రాజుగారికి అన్నటువంటి కళలను వివరించి ఆ తర్వాత రాజుగారి ఆస్థానంలో స్థానం సంపాదించి ఆ తర్వాత దేశానికే ప్రధానమంత్రిగా అభిషేకింపబడతాడు యోసేపు గారు. అలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జోసెఫ్ గారిని గురించి పాత నిబంధనలో చూపించినటువంటి యోసేపు గారి గురించి మనం ఆలోచించినట్లయితే యోసేపు గారి జీవితం ఇలా ఉండబోతుంది అని మనకు యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్నారు. ఎలా అయితే యోసేపు గారు చక్కగా ప్రేమించబడినటువంటి ఒక కుటుంబంలో జీవించారో, యాకోబు గారి కుటుంబంలో జీవించారో, అలాగా జోసెఫ్ గారు కూడా ఒక మంచి కుటుంబంలో జీవించారు. ఆయన ఎలాగైతే ఇబ్బందుల పాలయ్యారో అలాగా వీరి కుటుంబం ఆస్తులన్నీ కోల్పోయి చివరికి సొంత ఆస్తి లేకుండా ఒక వృత్తి నేర్చుకొని, వడ్రంగి వృత్తి నేర్చుకొని నిత్యము శ్రమిస్తే తప్ప పోషణ లభించినటువంటి స్థితిలోకి వెళ్ళారు. ఈయన వంశము రాజవంశము, ఈయన దావీదు వంశానికి చెందినటువంటి వ్యక్తి అని మత్తయి సువార్త మనం తెలియజేస్తారు. యోసేపు గారు దావీదు వంశానికి చెందినటువంటి రాజ్యవంశానికి చెందినటువంటి వాడైనా కానీ ఆస్తులన్నీ కోల్పోయాడు, రాజ్యవంశాన్ని కోల్పోయాడు. ఆఖరికి చివరికి తన్ను తాను నిలదొక్కుకోవడానికి ఒక చిన్న పనిని నేర్చుకోవాల్సి వచ్చినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని శ్రమలు అనుభవించిన ఆ రోజు పాత నిబంధనలో యోసేపు గారు ఎలా అయితే అన్నదమ్ముల ద్వారా తిరస్కరింపబడి, ఇరుగు పొరుగు వారి ద్వారా తిరస్కరింపబడి, జైలు పాలై ఇలాగా శ్రమలు ఎన్ని అనుభవించాడు, అలాగా యోసేపు గారు కూడా అలా శ్రమలు అనుభవించారు, జోసెఫ్ గారు అలా శ్రమలు అనుభవించారు అని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. కానీ దేవుడు ఇలాంటి వ్యక్తిని, యోసేపుని ఎలా అయితే ప్రధానమంత్రిని చేయగలిగాడు, ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిని చేయగలిగాడు, అలాగా
ఈ యోసేపు గారిని, వడ్రంగి పని చేస్తున్నటువంటి యోసేపు గారిని దేవుడు ఎంతవరకు లేవనెత్తాడంటే లోకరక్షకుడైన యేసు ప్రభు కుటుంబానికి అధిపతిని చేయగలిగాడు అనే సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, అంత గొప్ప స్థితికి ఆయన లేపబడ్డాడు. ఈరోజు తిరుసభలో పరిశుద్ధ పాప గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, యోసేపు గారిని ఒక సంవత్సరం అంతా మీరు యోసేపు గారిని గురించి ధ్యానించండి. ఆయన మహామహుడు, దేవుడే ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తి. దైవ కుటుంబమైనటువంటి మరియమ్మ గారు జీసస్ గారికి ఆయనను సంరక్షకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ప్రభు సాధించాల్సినటువంటి రక్షణ కార్యంలో ఆయన సహకరించాడు అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల, పునీత జోజప్ప గారు దేవుని ఆజ్ఞలను శిరసావహించాడు. తన కార్యరూపంలో నిరూపించగలిగాడు. దైవ ప్రేమను ఆయన నిరూపించుకోగలిగాడు. అలాగా దేవుడు ఆయనను ఉన్నతమైనటువంటి స్థితికి లేవనెత్తాడు. ఈరోజు పరిశుద్ధ పాప గారు చెప్పేటటువంటి విషయం, సమస్త తిరుసభ ఎక్కడెక్కడైతే ప్రజలున్నారో, ప్రజలందరూ ప్రభుని నమ్ముకున్నారో వారందరినీ తిరుసభ, పరిశుద్ధ సంఘము అని పిలుస్తాం. ఈ పరిశుద్ధ సంఘాన్ని కాపాడుచున్నటువంటి వారు, నిత్యము సంరక్షిస్తున్నటువంటి వారు ఎవరు అంటే పునీత జోజప్ప గారు అని మీరు గుర్తించుకోండి. ఆయన ప్రార్థనను మీరు వేడుకొనండి అని పరిశుద్ధ పాప గారు తెలియజేస్తారు. ఆ రోజు ఐగుప్తు దేశంలో రాజుగారి దగ్గరికి అంత కరువు కాటకాలు సంభవించి పంటలు లేని సందర్భంలో ప్రతి కుటుంబం ఆకలి బాధతో రాజుగారి దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం ఆహారం ఇవ్వండి, మాకు కొంచెం ధాన్యం ఇవ్వండి అని అడుగుకుంటే, మీరందరూ యోసేపు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన జ్ఞానవంతుడు, ఆయన ప్రతి ఒక్కరిని ఎలా సంరక్షించాలో ఆయనకు తెలుసు, ప్రతి ఒక్కరికి ఏ కుటుంబానికి ఎంత ఆహారం కావాలో, ఎంత ధాన్యాలు కావాలో ఆయన చక్కగా పరామర్శించేటటువంటి వ్యక్తి, తిరిగి వర్షాలు పడి పంటలు పండేంత వరకు మిమ్మల్ని సంరక్షించేటటువంటి వ్యక్తి అక్కడ యోసేపు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని తెలియజేస్తారు. అలాగే ఈరోజు పాపగారులందరూ చెప్పేటటువంటి విషయం, మీరందరూ దైవ అనుగ్రహాలు పొందాలంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరందరూ యోసేపు గారి దగ్గరికి వెళ్ళండి, జోజప్ప గారి దగ్గరికి వెళ్ళండి, జోజప్ప గారిని వేడుకొనండి. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి మీ కుటుంబాలను దీవిస్తాడు. మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. మీకు అనారోగ్యంలో ఉన్నటువంటి వారందరూ శక్తివంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు అని పరిశుద్ధ పాప గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, ఎక్కడికి వెళ్ళాలి అంటే యోసేపు గారి దగ్గరికి వెళ్ళండి, జోజప్ప గారి దగ్గరికి వెళ్ళండి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మనం ఈరోజు జోజప్ప గారి దగ్గరికే వచ్చాం. గత కొన్ని రోజుల నుండి మనం అందరం జోజప్ప గారి గురించి ధ్యానిస్తున్నాం, ప్రతిరోజు ఆయన గురించి ఆలకిస్తున్నాం. ఇలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు ఎవరెవరు ఏం చేశారు, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి విషయాలు, ఇలాగ జోజప్ప గారి జీవితంలో ఎలా సంభవించాయి, చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలనుకుంటే. కానీ సమయం మనకు అంతగా లేని విషయంలో మీరు నిత్యము శ్రమిస్తున్నారు, ప్రతిరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క సువార్త జోజప్ప గారి ద్వారా ప్రభు మనల్ని దీవిస్తారనేటటువంటి గొప్ప సందేశాన్ని మీరు స్వీకరించండి. ఈరోజు పరిశుద్ధ పఠనాలు ప్రభు మనకు తెలియజేసేటటువంటి విషయం, నేను సజ్జనులను విస్మరించను, సజ్జనులను నేను దీవిస్తాను, దుర్మార్గులను నేను ఆదరిస్తాను, క్షమిస్తాను, కానీ మీరు మీ పాపములను ఒప్పుకోనండి అని మొదటి పట్టణం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, యేసు ప్రభు తెలియజేస్తారు, మీరు పశ్చాత్తాపడి నన్ను విశ్వసించండి, నా మాట నమ్మండి, నేను క్షమిస్తాను, మీరు పరిశుద్ధులు అవుతారు, మీ పరిశుద్ధతను నిలుపుకోనండి, జోజప్ప గారిలాగా ధర్మక్రియలు చేయండి అని మనకు యేసు ప్రభు తెలియజేస్తారు. యేసు ప్రభు దుడుకు చిన్నవాడి కథ గురించి ప్రభు మనకు తెలియజేస్తారు. దుడుకు చిన్నవాడు ఆయన మొట్టమొదటిగా బాగా డబ్బు ఉన్నటువంటి జీవితంలో ధనవంతుని కుటుంబంలో జన్మించినటువంటి వాడు. డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ధనం ఉన్నటువంటి వ్యక్తులు యేసుని విడనాడి దూరంగా వెళ్ళిపోతారు, తప్పులు చేస్తారు, పాపమునకు గురి అవుతారు, కానీ తిరిగి రావాలి అని యేసు ప్రభు పిలుపునిస్తున్నారు. మీరు హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి అని యేసు ప్రభు మొట్టమొదటి బోధన బోధించారు. యేసు ప్రభు మొదటి ప్రసంగం చేయగానే ఆయనను చంపేయాలని, కొండ మీద తీసుకొని వెళ్ళి త్రోసివేయాలని కొంతమంది నిర్ణయించుకున్నారు. అలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎన్నో ప్రసంగాలు చేశారు, కానీ ఎవరు ఆ సాహసం చేయలేదు, చంపాలని ఎవరు ప్రయత్నం చేయలేదు.
యేసు ప్రభు మొదటి ప్రసంగంలోనే ఆయన చేసినటువంటి మొదటి ప్రసంగానికి ప్రజలు కోప్పడి ఆయనను చంపేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, ప్రభు చెప్పేటటువంటి విషయం, మీరు నన్ను నమ్మండి. మీరు ఎందుకు దేవుడు మీకు ప్రాణం పోస్తాడంటే ఏదో ఉద్యోగం చేయాలని, అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి కాదు. దేవుడు మిమ్మల్ని మీకు ప్రాణం పోసింది ఎందుకంటే శాశ్వతంగా బ్రతకడానికి. శాశ్వతంగా బ్రతకాలంటే, మరణం లేనివాడిగా బ్రతకాలంటే, మరణమును జయించిన వాడిగా బ్రతకాలంటే క్రీస్తు ప్రభువు మాత్రమే మీకు మార్గము. క్రీస్తు ప్రభుని మీరు నమ్మాలి. ఆయన జీవన విధానమే మీ జీవన విధానం అవుతుంది. మీరు మరణిస్తారు. క్రీస్తు ప్రభు మరణించాడు. క్రీస్తు ప్రభు భూస్థాపనం చేయబడ్డాడు. మీరు భూస్థాపనం చేయబడతారు. క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు. మీరు ఉత్థానం అవుతారు. కాబట్టి మీరు నమ్మండి, నన్ను నమ్మండి. నేను ఉత్థానమైన తర్వాత మీకు కనపరుచుకున్నాను. థోమాసు, నీ వ్రేలు నా ప్రక్కలో ఉంచి నేనెవరో కనుక్కోమని యేసు ప్రభు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు ప్రభు ఎవరో కనుక్కోవాలి. ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు అంగీకరించాలి. జోజప్ప గారు ప్రభుని ఎలా ప్రేమించాలని మనకు నేర్పిస్తుంటారు, మన కొరకు ప్రార్థిస్తుంటారని మనం గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు, మనం అడిగినా అడగకపోయినా నిత్యము సంరక్షించి పోషించి కాపాడి రక్షణ మార్గంలో నడిపించేటటువంటి వారు జోజప్ప గారు. కాబట్టి మీ కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలని, మీరు ఆశించినటువంటి తలంపులను నెరవేరాలని, దేవుని మార్గంలో జీవించినంత కాలం ఆయన మార్గంలో సత్క్రియలు చేస్తూ బ్రతకాలని మేమందరం మీ కొరకు ప్రార్థిస్తాం.